వివిధ ఫలాల నైవేద్యం ఫలితాలు. కొబ్బరికాయ పూర్ణ ఫలం. భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతమవుతాయి. అరటిపండు. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటి పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. నేరేడు పండు. శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ద్రాక్ష పండు. భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరువాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. మామిడి పండు. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుండి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండును దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగిచ్చేస్తారు. అంజూర పండు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూర పండును అందరికీ పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య బాధలన్నీ తొలగి ఆరోగ్యవంతులు అవుతారు. సపోటా పండు. సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలన్నీ తొలగిపోతాయి. ఆపిల్ పండు. భగవంతుడికి ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. కమలా పండు. భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి. పనస పండు. పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు.